రాఘవాపురంలో గత 3 తరాల నుండి గురప్ప పండుగను ఘనంగా నిర్వహించారు. దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్న కమిటీ సభ్యులు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో గత 3 తరాల నుండి గురప్ప పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పండుగ సందర్భంగా గురప్ప దేవాలయానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్ర నాయకులు గాని, మండల నాయకులు గాని, గ్రామ స్థాయి నాయకులు ఎవరైనా సరే మా దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయంకు సంబంధించిన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బేరీలు కొట్టుకుంటూ ఊరేగింపుతో గుడి చుట్టూ ప్రదర్శన చేసి యాదవ సంఘ సభ్యులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు భయ్య గంగరాజు యాదవ్, భిక్షం పెద్దగొల్ల భయ్య, సుధాకర్ పేర్ల, రాములు, ఉండాల సైదులు, గుండాల ఎర్రయ్య, రాఘవాపురం సర్పంచ్, ఉప సర్పంచ్, యాదవులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాఘవాపురం గ్రామ ప్రజల యాదవ సంఘం అధ్యక్షులకు కానీ, యాదవ సంఘం గ్రూపుకు కానీ ఇక్కడ రాఘవాపురంలో నడిచే అటువంటి గురప్ప పండుగ గురించి ఒక 3 తరాల పాటుగా నడుస్తుంది. అలా తాతల నాడు ఏం నడిచిందో, ఏం పోయిందో, ఏం జరిగిందో మాకైతే తెలియదు. సరే ఇలా ఒక 3వ తరం నడుస్తుంది, 3వ 4వ తరం నడుస్తుంది. ఇలా ఒక సీసీ రోడ్డు, మాకు కరెంటు సౌకర్యం, ఇక్కడ దీనికి చుట్టూ ఒక బెడ్ అది వేయించాలనుకుంటున్నాం. ఏ నాయకుడైనా సరే వచ్చావు అడిగితే మనం కాదనేది లేదనుకుంటా అడగాలని మేము కోరుకుంటున్నాం. దీనితో పాటు సమస్య ఏంటంటే ఇక్కడ నీళ్లు వసతి సిసి రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ సభ సంబంధించిన వాళ్ళకు యాదవ సంఘం అనే ఉద్దేశంతో ఆ పేరు గల్ల ఉన్న వాళ్ళం అందరం కూడా బాధ్యతలం అయ్యి ఇక్కడ అందరు ఏ నాయకుని కాడికైనా పోవాలి. మనం పోయి ఒక సమర్థించుకోవాలి. ఓలైనా లేదు, నువ్వైనా నేను అనేది ఏం లేదు. నాయకులు అనుకుంటే పోవచ్చు, తీసుకురావచ్చు. నిధులు తీసుకొచ్చినాక దేవుని కాడ ఓలు వద్దనేది ఏం ఉండదు. దాంతోపాటు లైటింగు, కరెంటు ఇక్కడ ఊరగుంట కట్టవారికి వచ్చింది. ఆ నుంచి వీడికి మాకు లైటింగు కావాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు ఒక గ్రామ సర్పంచ్ అయినా ఓలైనా సరే మాకు నిధులు ఒకటి అందించాలని మేము కోరుకుంటున్నాం. దీంట్లో మాకు ఎలాంటి 20 సైజులు అది రాఘపురం మా గురప్ప స్వామి, మాకు కరెంటు కావాలి, నీళ్ళ వసతి కావాలి, దారి కావాలి, గుడి చుట్టూ ప్లాట్ఫారం కావాలి. మేము ఒక నిర్ణయించుకోవాలి. ఏమనగా నా పేరు రాఘపురం, నా పేరు ఈరయ్య, మా గ్రామం రాఘపురం. మా తాత తండ్రుల కాంచి కూడా ఇదే చెట్టు. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ నిధులు కానీ మాకేం అందలేదు. ప్రతి ఎమ్మెల్యేని అడిగినా కూడా ఎక్కడ కూడా మాకేం ఇంతవరకు సౌకర్యం కల్పించలేదు. మాకు ప్రభుత్వాన్ని ఏమనగా కోరటం, దయచేసి మాకు కావాల్సిన నీరు మా గురప్ప స్వామికి ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు ప్రభుత్వం నుంచి నిధులు మాకు కేటాయిస్తే మేము ఇక్కడ దేవస్థానానికి ఒక సహకారంగా నీళ్లు చుట్టూ పారిగోడ కానీ లోపల ఫ్లోరింగ్ కానీ మేము చేయగలుగుతాం. మీరు సహకరిస్తే మాకు ఇవన్నీ మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నమస్కరించి